హెల్త్‌కి ఎంతో మంచిదైన తోటకూర కర్రీ చాలా సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తోటకూరను ముందుగా ఒక్కొక్క ఆకు చాలా ఓపికగా అయితే శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తోటకూరని వాటర్‌తో ఒక 3, 4 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తోటకూరలోకి చాలా ఇంపార్టెంట్ ఎల్లిపాయలు. ఎల్లిపాయలు చాలా ఎక్కువగానే తీసుకొని కొద్దిగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు ఆప్షనల్, వేసుకోకున్నా ఏం కాదు. జీలకర్ర, ఎండుమిర్చి ఇవైతే కంపల్సరీగా వేయాలి. కొందరు పప్పులు కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఎల్లిపాయలని పక్కన పెట్టేస్తున్నాను మధ్యలో యాడ్ చేయడానికి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి కూడా ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తోటకూర ఇందులో వేయాలి. ఆకుకూర వేసేప్పుడు చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ కర్రీ అయ్యేసరికి అది చాలా, చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడది మొత్తం తోటకూర మనం వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచేస్తే ఇప్పుడు మనం లిడ్ తీసి చూస్తే సగానికి అయిపోయింది ఆకుకూర. సో, ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా తక్కువగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేశాను. కారం, ఉప్పు వేసుకోవాలి. నిజానికైతే కారం వేయకుండా పచ్చిమిర్చి, ఎండుమిర్చితో వండితేనే చాలా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో కారం వేస్తేనే ఇష్టపడతారు కాబట్టి వేయాల్సొచ్చింది. తోటకూర కొద్దిగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొద్దిగా మసాలా లేదా ధనియాలు కూడా యాడ్ చేసుకొని, ఇది కూడా ఆప్షన్, కంపల్సరీ కాదు. మరొకసారి బాగా కలిపేసి విడిపెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఉడికిస్తే తోటకూర రెడీ అయిపోతుంది. మనం ముందుగానే చిన్నగా కట్ చేసుకోలేదు కాబట్టి ఇలా మెత్తగా ఏదైనా తీసుకొని మెత్తగా నూరుకోవాలి. అయితే కొందరు చిన్నగా కట్ చేసి వేసుకుంటారు. లేదా ఇలా చాలా మెత్తగా నూరుకుంటారు. నేను అంత మెత్తగా కాకుండా మామూలుగా అయితే చేశాను.